Probability tossing a coin. హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు మనం ప్రాబబిలిటీ కాన్సెప్ట్స్ అన్ని వన్ షాట్లో డిస్కస్ చేద్దాం. ఫస్ట్లీ ప్రాబబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఫార్ములా రాశాను. ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్లీ టూ థింగ్స్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ తెలుసుకోవాలి. ఒకటి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ టు ఎన్ ఈవెంట్. ఒక ఈవెంట్ జరగడానికి ఎన్ని ఫేవరబుల్ అవుట్కమ్స్ ఉంటాయో అది మనకి న్యూమరేటర్లో రాసుకోవాలి. అలాగే డినామినేటర్లో టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఈ రెండింటికి మనం ఒక కోషియంట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే అదే మనకి ఏమవుతుంది, ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్. అది మనకి డెసిమల్లో ఉండొచ్చు, ఫ్రాక్షన్లో ఉండొచ్చు, పర్సంటేజ్లో ఉండొచ్చు. అంటే ప్రాబబిలిటీలో ఫస్ట్ కాన్సెప్ట్ టాసింగ్ ఏ కాయిన్ కాన్సెప్ట్లోకి వచ్చేసరికి వన్ కాయిన్ టాస్ చేసి ఏదైనా టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్, దీనికి ఎన్ని వస్తాయి మొత్తం ఫస్ట్లీ లిస్ట్ ఆఫ్ అవుట్కమ్స్ రాసుకోవాలి. మీరు ఎక్స్పెరిమెంట్ చేస్తున్న కొద్దీ మనకు వచ్చే రిజల్ట్స్ ఏంటంటే రాసుకోవాలి. మనకు వచ్చే రిజల్ట్స్ ఏమవుతాయి, హెడ్ కానీ టెయిల్ కానీ ఆ రెండే పడతాయి. హెడ్ వస్తుండొచ్చు, మీరు చేసిన ఎక్స్పెరిమెంట్ ప్రతిసారి హెడ్ అయినా రావాలి, టెయిల్ అయినా రావాలి. అంటే వన్ కాయిన్ కాబట్టి ఓన్లీ ఎన్ని అవుట్కమ్స్ ఉన్నాయి, టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 2 ఉన్నాయి. ఓకేనా. టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని 2. లిస్ట్ ఆఫ్ అవుట్కమ్స్ అంటే ఏంటంటే HT. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఫర్ హెడ్ చూసుకుందాం. ఓకేనా. హెడ్కి ఎన్ని ఉన్నాయి, హెడ్కి ఎన్ని ఉన్నాయి, ఒకటే ఉంది. 2 అవుట్కమ్స్, టోటల్ అవుట్కమ్స్ 2 అయితే హెడ్ ఎంత ఉంది, ఓన్లీ 1 ఉంది. సో అలాగే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఫర్ టెయిల్ పడడానికి మనకి ఎన్ని ఛాన్స్ ఉంది, ఇక్కడ కూడా ఎన్ని ఉన్నాయి, మనకి ఓన్లీ 1 అవుట్కమ్ ఉంది. 1 అవుట్ ఆఫ్ 2 అవుట్కమ్స్. సో ఇవి మనకి టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని 2. అలాగే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఫర్ హెడ్ ఎంత 1, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఫర్ టెయిల్ ఎంత 1. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ప్రాబబిలిటీ. డిఫరెంట్ క్వశ్చన్లు అడుగుతాడు. ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ హెడ్. ఓకే, హెచ్ అనేది ఈవెంట్ ఆఫ్ గెటింగ్ హెడ్ అనుకుందాం. సో ప్రాబబిలిటీ ఆఫ్ హెచ్ అంటే ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ హెడ్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్లీ అవుట్కమ్స్, ఎన్ని ఫేవరబుల్ అవుట్కమ్స్ ఫర్ హెడ్ ఎంత మనకి 1. మనం N(H) అనుకోవచ్చు. దీనికి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమనుకోవచ్చు, N(H) అనుకోవచ్చు. టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఉన్నాయి కదా, టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ని శాంపిల్ స్పేస్ అంటారు, N(S) అనుకోవచ్చు. సో ప్రాబబిలిటీ ఆఫ్ హెడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటి, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఫర్ హెడ్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అంటే శాంపిల్ స్పేస్ ఎంత, N(S). సో N(S) ఎంత మనకి 2 ఉన్నాయి, టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 2 ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఫర్ హెడ్ ఎంత 1. సో ప్రాబబిలిటీ ఎంత 1/2. దీన్నే 0.5 అని రాయొచ్చు, లేదా 50% ఛాన్స్ ఉంది. ఓకేనా. హెడ్ పడడానికి మనకి ఎంత ఛాన్స్ ఉంది, 50% అవుట్ ఆఫ్ 100. సిమిలర్లీ టెయిల్ ఫైండ్ అవుట్ చేయాలి. ప్రాబబిలిటీ ఆఫ్ టెయిల్ ముందు ఈ ఈవెంట్ ఆఫ్ గెటింగ్ టెయిల్ని T అనుకున్నా. ఈవెంట్ మనం ABC ఏదైనా అనుకోవచ్చు, E1, E2, E3. అలాగే నేను టెయిల్ పడడానికి ప్రాబబిలిటీ. ఓకేనా. P ఫైండ్ అవుట్ చేయాలంటే దీన్ని ఏమనుకోవాలి, నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫర్ T ఈజ్ N(T) ఎంత మనకి 1. సో N(T) బై టోటల్ స్పేస్. ఓకేనా. టోటల్ స్పేస్ ఏంటి మనకి, శాంపిల్ స్పేస్ N(T) బై N(T) ఎంత మనకి, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఫర్ టెయిల్ ఈజ్ 1. అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని 2. సో ఇది కూడా ఏమవుతుంది 0.5 అండ్ ఈజ్ ఈక్వల్ టు 50%. సో ఇక్కడ చూస్తే రెండు 50-50 ఛాన్స్, అంటే 1/2 ప్రాబబిలిటీ వాల్యూస్ రెండు ఈక్వల్ అయ్యాయి కాబట్టి దీన్ని టాసింగ్ ఏ కాయిన్ వి కెన్ సే ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్. అందులో ప్రతిదానికి మనకి ఒకే ప్రాబబిలిటీ వాల్యూ అనేది సేమ్ వస్తుంది. దాన్ని ఏమంటారు, ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్. కానీ టాసింగ్ ఏ కాయిన్లో టెయిల్ పడడానికి ఎంతైతే ఛాన్స్ ఉందో హెడ్ పడడానికి కూడా అంతే ఛాన్స్. యాజ్ బోత్ ద వాల్యూస్ ఆర్ ఈక్వల్, both the probabilities are equal, then we can say the event is equally likely event అన్నమాట. ఓకేనా. అర్థమైంది నాన్న, ఇది టాసింగ్ ఏ కాయిన్. Probability tossing 2 coins at a time. నౌ సేమ్ కాన్సెప్ట్, కానీ టాసింగ్ 2 coins at a time. We can say what, tossing 2 coins simultaneously అనొచ్చు, tossing 2 coins at a time. ఒకేసారి 2 coins టాస్ చేయాలి. రిజల్ట్స్ చూసుకుందాం, అవుట్కమ్స్ అన్ని చూసుకుందాం. అవుట్కమ్స్ ఏమొస్తాయి, లిస్ట్ ఆఫ్ అవుట్కమ్స్ ఏమొస్తాయి మనకి. ఫస్ట్లీ 2 coins టాస్ చేస్తారు, 2 హెడ్ పడే ఛాన్స్ ఉంది, 2 హెడ్ పడచ్చు. ఇంకోటి హెడ్ అండ్ టెయిల్ పడచ్చు, ఇంకోటి టెయిల్ అండ్ హెడ్ పడచ్చు. ఫైనల్ ఏంటి, 2 టెయిల్స్ పడచ్చు. అంటే మొత్తం ఎన్ని అవుట్కమ్స్ ఉన్నాయి ఇక్కడ, టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫర్ టాసింగ్ 2 coins at a time ఎన్ని మొత్తం 4 ఉన్నాయి. అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. వీటి మీద అడిగే క్వశ్చన్లు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి మీద ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్లు అడగచ్చు. ఓకేనా. ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ 2 heads, బోత్ హెడ్స్ అనొచ్చు, 2 heads అనొచ్చు. 2 heads వచ్చింది మనకి ఎన్ని అవుట్కమ్స్ ఉన్నాయి ఇక్కడ, 2 heads ఓన్లీ ఒక అవుట్కమ్ ఉంది. టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని మనకి 4. సో ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ 2 headsని మన ఈవెంట్
ఏ అనుకుందాం, ఈవెంట్ ఏ అనుకుందాం. ఓకేనా, ప్రాబిలిటీ ఆఫ్ ఏ అనేది ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని ఫర్ బోత్ ద హెడ్స్ 1, టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని 4. సో వీ కెన్ రైట్ ఇట్ as 0.25, అదర్వైజ్ 25%. అంతేనా, 25%. ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ 2 హెడ్స్. అలాగే 2 tails, ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ 2 tails. ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ 2 tails కూడా 2 tails పడాలంటే ఓన్లీ 1 అవుట్కమే ఉంది. సో 1, నెంబర్ ఆఫ్ ఫ్యాబుల్ అవుట్కమ్స్ ఫర్ 2 tails is 1. టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి 4. సో టోటల్ ఎంత 1/4. ఇది కూడా ఏమవుతుంది 0.25, అదర్వైజ్ వీ కెన్ సే 25%. సిమిలర్లీ ప్రాబిలిటీ ఆఫ్ ఓన్లీ వన్ హెడ్ అన్నాడు. ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ 1 head. ఓకే, 1 headకి ఎన్ని ఉన్నాయి మనకి 1, 2 కేసెస్ ఉన్నాయి. ఎన్ని 2 అవుట్కమ్స్ ఉన్నాయి. సో 2/4 అంటే ఎంత 1/2. 1/2 ఈజ్ నథింగ్ బట్ వాట్ 0.5 ఈజ్ నథింగ్ బట్ 50%. వాటనా 50%. సిమిలర్లీ ప్రాబిలిటీ ఆఫ్ 1 tail ఆల్సో ఏమవుతుంది 2/4. టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫర్ 1 tail, ఓన్లీ 1 tail పడాలి. 1 tail అంటే 2 అవుట్కమ్స్ ఉన్నాయి. 2 టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 4. 2/4 అంటే ఏమవుతుంది 1/2. 1/2 అంటే నథింగ్ బట్ 0.5. 0.5 ఈజ్ ఆల్సో కెన్ బి రిటన్ యాజ్ 50%. ఫైనల్లీ నెక్స్ట్ వన్, ఇంకా డిఫరెంట్ క్వశ్చన్లు అడుగుతాడు. ప్రాబిలిటీ ఆఫ్ నో హెడ్ అనేది పడకూడదు. ఓకే, హెడ్ అనేది పడకూడదు అంటే 2 హెడ్ అనేది లేదు. హెడ్ అనేది అంటే మనకి ఇందులో హెడ్ ఉంది, ఓన్లీ 1 అవుట్ అంటే 2 tails పడాలి. సో హౌ మెనీ అవుట్కమ్స్ యాక్చువల్లీ నో హెడ్ అంటే హెడ్ పడకూడదు అంటే ఓన్లీ ఒక దగ్గర ఒక అవుట్కమ్, బోత్ tails పెడితేనే హెడ్ పడలేదని అర్థం. సో 1/, టోటల్ అవుట్కమ్స్ ఎన్ని 4. సో ఇట్ ఈస్ ఆల్సో రిటన్ యాజ్ 0.25, అదర్వైజ్ 25%. అలాగే ప్రాబిలిటీ ఆఫ్ నో టైల్, ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ నో టైల్ కూడా ఏమవుతుంది బోత్ హెడ్స్ అనేది నో టైల్ అనమాట. సో ఇట్ ఈస్ ఆల్సో 1/4 ఈక్వల్స్ టు 0.25 ఈక్వల్స్ టు ఈక్వాలెంట్ టు 25%. ఓకేనా, అండర్స్టూడా. సిమిలర్లీ దే మే ఆస్క్ ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ అట్లీస్ట్ వన్ హెడ్. వెరీ ఇంపార్టెంట్ అన్న. ఈ అట్లీస్ట్ అట్మోస్ట్ అనేవి వచ్చేసరికి చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు. ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ అట్లీస్ట్ 1 head. అట్లీస్ట్ అంటే అర్థం ఏంటి, అట్లీస్ట్ అంటే మినిమం 1 head ఉండాలి. ఓకేనా, ఆ 2 కేసులు అంటే 2 అవుట్కమ్స్ సెట్ ఉంది కదా ఈ పెయిర్లో, మనకి మినిమం ఒక హెడ్ ఉండాలి. ఇక్కడ చూసుకుంటే బోత్ హెడ్స్ 1, ఓకే, ఇక్కడ హెడ్ ఉంది 2, ఇక్కడ కూడా హెడ్ ఉంది 3. అంటే ఎన్ని ఉన్నాయి మొత్తం 3 కేసెస్ ఉన్నాయి. అట్లీస్ట్ 1 head అంటే ఎన్ని ఉన్నాయి 3 అవుట్కమ్స్ ఉన్నాయి. టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని 4. సో ఇట్ ఈస్ 0.75 and also can be written as 75%. అర్థమైందా. అట్లీస్ట్ అంటే ఏంటి మినిమం 1 head ఉండాలి, మినిమం 1 head. అలాగే ప్రాబిలిటీ ఆఫ్ అట్మోస్ట్ 2 heads అంటారు. అంటే అట్మోస్ట్ అంటే ఏంటి అర్థం, మ్యాక్సిమం. మ్యాక్సిమం 2 heads రావాలి. అంటే మినిమం నీకు 0 అవ్వచ్చు, హెడ్స్ లేకుండా ఉండొచ్చు, 1 head అయినా ఉండొచ్చు, కానీ మ్యాక్సిమం ఎంత ఉండాలి 2 heads ఉండాలి. అంటే ఇక్కడ హెడ్ ఉంది, ఇక్కడ కూడా హెడ్ ఉంది, ఓకేనా, ఇక్కడ కూడా హెడ్ ఉంది, ఇక్కడ అసలు హెడ్ లేదు. అంటే 4 కేసులు అవుతాయి. ఇక్కడ హెడ్ లేకపోయినా పర్లేదు, ఓకేనా, 0 heads అయినా పర్లేదు, 1 head ఉన్నా పర్లేదు, బోత్ హెడ్స్ అయినా పర్లేదు. మొత్తం ఎన్ని ఉన్నాయి ఇక్కడ 4 అవుట్కమ్స్. 4/4 ఏమవుతుంది 1. సో ఈ 1 వస్తే ఏమవుతుంటారు మనం దాన్ని షూర్ ఈవెంట్, కంపల్సరీ అవుతుంది ఈవెంట్. ఓకేనా, టోటల్ 100% ఆఫ్ ఈవెంట్ కాబట్టి దాన్ని షూర్ ఈవెంట్ లేదా సర్టెన్ ఈవెంట్ అంటారు. నెక్స్ట్ ప్రాబిలిటీ ఆఫ్ అట్లీస్ట్ 1 tail. ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ అట్లీస్ట్ 1 tail పడడానికి ఛాన్స్ ఎంత ఉంది, ప్రాబిలిటీ ఎంత ఉంది. ఓకేనా, 1 tail అంటే ఎక్కడ ఉంది 1, 2, మినిమం 1 tail ఉండాలి. అంటే ఇది అవ్వదు, ఓకేనా, 2 heads అవ్వదు. మినిమం 1 head అంటే 1 లేదా 2 tails ఉండొచ్చు అనమాట. 1 tail, ఓకే, ఇక్కడ కూడా 1 tail, ఇది కూడా. మొత్తం ఎన్ని కేసెస్ ఉన్నాయి 3 కేసెస్ ఉన్నాయి. సో 3 అవుట్కమ్స్. 3/4 ఏమవుతుంది 0.75. ఈక్వలెంట్ పర్సంటేజ్ ఈజ్ 75%. ఇది టాసింగ్ 2 coins అట్ ఏ టైం మీద టోటల్ కాన్సెప్ట్. ఓకేనా, అట్లీస్ట్ అట్మోస్ట్ అనేది మోస్ట్గా చూసుకోండి. ఆ క్వశ్చన్స్ వచ్చేసరికి మీరు తడబడకుండా రాయాలి. ఓకేనా, ప్రాబిలిటీ ఆఫ్ అట్లీస్ట్ అంటే గుర్తుంచుకోండి మినిమం 1 head ఉండాలి. మినిమం 1 head అంటే మినిమం 1 అంటే 2 headలు లేని కేసు తీసేయాలి. 1 head ఉండొచ్చు, 2 heads ఉండొచ్చు. ఓకేనా, అలాగే కమింగ్ టు అట్మోస్ట్ 2 heads అనేసరికి హెడ్స్ లేకపోయినా పర్లేదు, హెడ్ ఒకటైనా పర్లేదు, హెడ్స్ అనేవి 2 heads ఉన్నా పర్లేదు. అంటే అట్మోస్ట్ అంటే మ్యాక్సిమం 2 heads ఉండాలి. మ్యాక్సిమం 2 heads అంటే మినిమం ఎంతైనా ఉండొచ్చు, 0 అవ్వచ్చు, 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు. సో ఈ ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ అంటే సేమ్ కాన్సెప్ట్. టాసింగ్ ఏ కాయిన్లో n నెంబర్ ఆఫ్ కాయిన్స్ టాస్, ఒకేసారి n నెంబర్ ఆఫ్ టాసింగ్ చేసాం. కాయిన్స్ టాసింగ్ n నెంబర్ ఆఫ్ కాయిన్స్. వెరీ ఇంపార్టెంట్ బిట్స్ పరంగా, అంటే 1 mark క్వశ్చన్లో ఇవ్వచ్చు.
సో ఐఎమ్ డిస్కసింగ్ ఎన్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఆల్సో. ఇప్పుడు ఆల్రెడీ మనం 1 కాయిన్ టాస్ చేసేటప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఏంటి వచ్చాయి మనకి, హెడ్ టు టైల్ టోటల్ అవుట్కమ్స్, టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని వచ్చాయి, 2 వచ్చాయి. ఓకేనా. అలాగే 2 కాయిన్స్ వేసేటప్పుడు ఏమేమి వచ్చాయి, హెడ్, ఓకేనా, హెడ్ అండ్ టైల్, హెడ్, అలాగే టైల్ అండ్ హెడ్, అండ్ ఆల్సో టైల్ అండ్ టైల్. మొత్తం ఎన్ని అవుట్కమ్స్ వచ్చాయి, 4 వచ్చాయి. టోటల్ అవుట్కమ్స్ ఎన్ని వచ్చాయి నాన్న, టోటల్ అవుట్కమ్స్ ఎన్ని వచ్చాయి, 4. అలాగే 3 కాయిన్స్ ఎట్ ఏ టైం టాస్ చేస్తే మనకి ఏ ప్రాబిలిటీ వస్తాయి, ఆల్ హెడ్స్ అవ్వచ్చు. 3 కాయిన్స్ కాబట్టి 3 రిజల్ట్స్ హెడ్ అవ్వచ్చు, ఆల్ 3 హెడ్స్ అవ్వచ్చు. ఇంకోటి 2 హెడ్స్ 1 టైల్ అవ్వచ్చు. అలాగే 1 హెడ్ 1 టైల్ 1 హెడ్ అవ్వచ్చు. అలాగే 1 టైల్ 2 హెడ్స్ అవ్వచ్చు. ఓకేనా. సిమిలర్లీ 3 టైల్స్ అవ్వచ్చు, 3 టైల్స్ రావచ్చు. నెక్స్ట్ 2 టైల్స్ 1 హెడ్ రావచ్చు. నెక్స్ట్ 1 టైల్ 1 హెడ్ అండ్ 1 మోర్ టైల్ రావచ్చు. ఫైనల్గా ఓకేనా 1 హెడ్ 2 టైల్స్ రావచ్చు. అంటే మొత్తం ఎన్ని అవుట్కమ్స్ ఉన్నాయి ఇక్కడ, టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ వచ్చేసరికి టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫర్ టాసింగ్ 3 కాయిన్స్ ఏమవుతుంది, 8. ఈ 3 అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 2 అని ఉంది. సో 2 పవర్ 1 రాయొచ్చా. ఇక్కడ అవుట్కమ్స్ 2 కాయిన్స్, 1 కాయిన్కి అయితే 2 పవర్ 1, 2 కాయిన్స్కి అయితే 4 అనేది ఎలా రాయొచ్చు, 2 స్క్వేర్ రాయొచ్చు. టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 8, కానీ ఎన్ని కాయిన్స్, 3 కాయిన్స్. సో దీన్ని ఎలా రాయొచ్చు, 2 క్యూబ్ రాయొచ్చు. ఓకేనా, 2 క్యూబ్. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 2 పవర్ 1, 2 పవర్ 2, 2 పవర్ 3 వచ్చింది. అంటే మనకి ఎక్స్పోనెంట్ మారుతుంది, బేస్ మారట్లేదు. అంటే టాసింగ్ ఎన్ నెంబర్ ఆఫ్ కాయిన్స్, టోటల్ అవుట్కమ్స్ కావాలంటే టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫర్ టాసింగ్ ఎన్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ అడుగుతారు. ఎన్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ అంటే ఫార్ములా ఏమవుద్ది, 2 పవర్ n. ఒకవేళ 5 కాయిన్స్ టాస్ చేయాలి, ఒకే టైం 5 కాయిన్స్ టాస్ చేయాలి. టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఏమవుతుంది, 2 పవర్ 5 ఎంత ఉంది, 32. అలాగే 8 అంటాడు, 2 పవర్ 8 అంటాడు, ఎంత అవుతుంది, 256 అవుతుంది. 8 కాయిన్స్ టాస్ చేయాలంటే అవుట్కమ్స్ ఎన్ని అవుతాయి, 256. అలాగే 2 పవర్ 10 అన్నాడు అనుకోండి, 2 పవర్ 10 అంటే ఏమవుతుంది, 1024 నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఉంటాయి. ఓకేనా. టాసింగ్ ఎన్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ వెరీ ఇంపార్టెంట్. ఫార్ములా ఏంటి, 2 పవర్ n. 3 కాయిన్స్ అయితే 2 క్యూబ్, 2 కాయిన్స్ అయితే 2 స్క్వేర్, 1 కాయిన్ అయితే 2 పవర్ 1, 5 కాయిన్స్ అయితే 2 పవర్ 32, 10 కాయిన్స్ అయితే 2 పవర్ 10. అర్థమైంది నాన్న. టాసింగ్ ఎన్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఫార్ములా ఏంటి, టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 2 పవర్ n.